థ్యాంక్ బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? దానిలో ఎవరు అంత వాళ్ళ పేరు నిఖిల్ ఉన్నాడు. ఈమె ఒక పాట మీద సాంగ్ చేసింది చూడు తానే. అయితే ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? నాకు అంతా ఎవరు చెప్పడానికి వస్తారు. అయితే నాగమణి కంట ఊరికే ఏడ్చి సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు, అందరిని ఎమోషనల్ చేస్తాడు అంటున్నారు కదా, నిజమేనా? జనాలను బట్టి తెలుస్తుంది కదా, ఇంకా ముందు ముందు పోయేదానికి అర్థమవుతుంది. బేబక్క ఇందులో కార్నర్ అవుతుంది, బేబక్కని బయటకు పంపించడానికి అందరు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? కావచ్చు మరి. సో అయితే ఇక్కడ మనకి నిన్న విష్ణుప్రియని ఎక్కడా తీసుకోలేదు కదా, సో విష్ణుప్రియ ఆడుతుంది అంటారా మరి? విష్ణుప్రియకి అంత టాలెంట్ కూడా ఉంది, ఆడుతుంది, తను బాగానే ఆడుతుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏం ఆడతలేదు, ఏం కనిపిస్తలేదు, మరి బయటికి వెళ్ళిపోతుంది అంటున్నారు. లేదు, ముందు ముందు తానే ఆడాలని నేను అనుకుంటున్నాను. నిన్న ఏడ్చింది కదా విష్ణుప్రియ టీంలో ఎవరి టీంలో తీసుకోవట్లేదని, మీకు ఎలా అనిపించింది? కొంచెం బాధేసింది, కానీ ముందు ముందు అయితే ఆమెకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఏమైనా ఉంటే కనుక ఆమె కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుంది. అయితే విష్ణుప్రియ కాకుండా ఇక్కడ ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, దాంట్లో సోనియా ఎక్కువ అరిచేస్తుంది, అందరినీ ఎవరిని మాట్లాడకుండా చేస్తుంది అని అంటున్నారు కదా, సో సోనియా గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఆడుతుంది తను కూడా, కానీ చూడాలి. అయితే డాన్సర్ నైనిక కూడా ఉంది కదా ఇందులో, నైనిక ఎలా ఆడుతుంది అంటారు? అదే చీఫ్ గా అయింది కదా. అవును. సో ప్రతి దాంట్లో కూడా మనకి ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఈ సీజన్ లో కూడా లవ్ స్టోరీ ఉండే అవకాశం ఉందంటారా? పక్క అన్ని సీజన్ లో లవ్ స్టోరీ ఉన్నట్టు దిల్లో కూడా ఉండొచ్చు. ఎవరిది ఉంటది అనుకుంటున్నారు? చూడాలి, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ముందు ముందు చూడాలి. అయితే ఇందులో ప్రతిసారి మణికంఠ ఏడుస్తున్నాడు అంటున్నారు, నిన్న నిఖిల్ కూడా ఏడ్చాడు కదా, అలా ఏడవడానికి కారణం ఏమై ఉంటుంది? అయితే ఇక్కడ ఇప్పుడు ఈ సీజన్ లో మనకి నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో ఆరుగురు ఉన్నారు, బేబక్క, శేఖర్ భాష, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ అండ్ ప్రేరణ. ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు? ఇవి విష్ణుప్రియ అయితే రాకూడదు, ఇక శేఖర్ భాష అనే వ్యక్తి మాత్రం ఆయన ఈ సీజన్ ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారం అయినా